సో హాయ్. సో మేము ఊటీ వచ్చాం కదా, ఊటీలో ఇక్కడ ఒక గవర్నమెంట్ మ్యూజియం ఉంది. సో పదండి చూద్దాం ఏముందో లోపల. సో ఇక్కడ మనం చూస్తే మ్యూజియం అంటేనే అంత మనకి హిస్టారికల్ ఏదైతే థింగ్స్ ఉంటాయో మనం చూడలేనివి మ్యూజియం త్రూ చూస్తామన్నమాట. సో స్టోరీ ఆఫ్ సులేవాన్స్ నీలగిరీస్ అంటే మన సులేవాన్స్ గురించి చదివాం హిస్టరీలో. సో దానికి సంబంధించిన ఫొటోసే ఇవి. అండ్ అది పక్కన పెడితే ఇక్కడ మెయిన్ మనం ఇందాక కున్నూరు నుంచి ఏదైతే నేను వచ్చానో రూట్, సో అది ముందు కున్నూరు బ్రిడ్జ్ 1835లో ఇలా ఉండేది. సో ఇదంతా కున్నూరు నుంచి ఊటీకి వచ్చే రూట్. ఇది మనకు తెలిసిందే లెదర్ పప్పెట్స్. అప్పట్లో మొత్తం మనకి స్కెచింగ్ ఆర్ట్ ఎట్లనో లెదర్ పప్పెట్స్ చేసేవాళ్ళు అనమాట. సో దానికి ఇక్కడ చూడండి షాడో ప్లే ఫిగర్, మనకు అప్పట్లో పంచతంత్ర ప్రోగ్రాంలో వచ్చేటివి కదా, అట్లా షాడోస్ త్రూ బొమ్మలు ప్లే చేసుకుంటూ చూపించడము, అలా సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇది నీలగిరి అంటే నీలగిరి అంటే ఇప్పుడు ఇది తమిళనాడు నుంచి కనెక్టివిటీ అయిన మొత్తం మ్యాప్. వెజిటేషన్స్ అంటే మనం టీ ప్లాంటేషన్స్, కోకో ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ ఏదైతే చూసామో అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఇవన్నీ డ్రై రీజియన్, ఈ రెడ్కి కనిపించేది, ఇది సెమీ ఎవర్ గ్రీన్. సో అలా ఒక్కొక్కటి మాయిస్ట్ అంటే వైట్, సో అట్లా డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇదేంటంటే నీలగిరీస్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్లేసెస్లో ఉన్నారు. మనకి ఎక్కువ బాగా తెలిసింది ఏంటంటే కేరళ, వాయనాడ్ ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉంటారని తెలుసు. అండ్ రండి లోపలికి. ఇంకా ఇది ఊటీ యొక్క మ్యాప్, మనం ఏదైతే ఊటీ ఇప్పుడు చూస్తున్నామో సో దాని యొక్క మ్యాప్ ఇది. సో ఇది సులేవాన్ది ఫోటో. అండ్ వాళ్ళ యొక్క పీక్, ఇప్పుడు బోట్స్ మనం ఏదైతే చూసామో అది. అండ్ అప్పట్లో వ్యూ ఆఫ్ కొలైమలై అంటే ఇప్పుడు ఎవరైతే ప్లాంటేషన్స్ వాళ్ళు వేస్తున్నారో అక్కడ ఒక చిన్న విలేజ్ ఇది కొలైమలై అనేది. సో ఇది టీ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కూడా టీ ఫ్యాక్టరీస్. ఇది కేరళ, కర్ణాటక, ఇదిగో కున్నూరు, ఇదంతా కోయంబత్తూరు, కున్నూరు, తర్వాత మనకు వచ్చేది ఊటీ. ఇదంతా మ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ రండి చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి. ఓకే, సో ఇది మనకి రుద్రాక్ష గురించి తెలుసు కదా. రుద్రాక్ష చాలామందికి అది ఒక ఏమంటారు, రుద్రాక్ష అంటే మనం మెడలేసుకోదని అనుకుంటారు. రుద్రాక్ష కూడా ఒక ఫ్రూట్లో ఒక సీడ్. సో ఆ యొక్క ఫ్రూట్ అది ఇరులా ట్రైబ్స్ అని వాళ్ళకి ఎక్కువ తెలుసు దాని గురించి. అండ్ ఈ ఫ్రూట్ పేరు నాకు గుర్తురాట్లే, బట్ అది కూడా లైక్ వాటర్ మిలన్ లాంటిది. ఇవన్నీ ఇది ఒకసారి చూడండి, బ్యాంబో వెజిల్స్. అప్పట్లో బ్యాంబోని యూజ్ చేసి చేసిన ఒక వెజిల్స్ ఇవన్నీ కూడా. తబలా మనకు తెలుసు, అప్పట్లో ఇన్స్ట్రుమెంట్ ఆర్ట్స్ అన్నవి చాలా ఫేమస్ అని. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆర్ట్స్లో ఇప్పటికీ కూడా తబలా చాలా ఫేమస్. అది కూడా యానిమల్ స్కిన్తో కవర్ చేసి, ఇది పాట్ని యానిమల్ స్కిన్తో కవర్ చేసి ఉంది. ఓకేనా. ఇది కృష్ణ చెట్ల ఫ్లూట్, అది ఒక స్టెమ్తో చేసింది. డమరు, అలా ఇవన్నీ కూడా. ఇది అప్పట్లో మనకి చీపుర్లు, ఇంట్లో ఊడ్చే చీపుర్లు లేకుండే. సో అన్నీ స్టిక్స్ అన్నీ ఒకే దగ్గర పోగేసి ఇట్లా చేసుకొని ఇంటి ముందు ఊడ్చుకునే వాళ్ళు అప్పట్లో పాత ట్రైబ్స్ అందరు కూడా. ఇట్లాంటి కల్చర్ మనం ఎక్కడో చాలా రేర్గా చూస్తుంటాం, అందుకే ఇవాళ ఇక్కడ చూస్తున్నాము వీళ్ళ ఫొటోస్ అవన్నీ. నెక్స్ట్ ఇదంతా కూడా అదే అండి, ఇప్పుడు మనం ఏదైతే ఊటీలో చూస్తున్నామో సో వాళ్ళ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి, పన్యాస్ అనేసి 1960 ఫోటో ఇది. సో అట్లా ఈ ట్రైబ్స్తోనే ఇదంతా ఊటీలో ఇదంతా ఏదైతే ఫార్మింగ్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. సో వాళ్ళ యొక్క కల్చర్, ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ చూసామో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఈ విధంగా వాళ్ళ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరిగేటివి.
సో వాళ్ళని పాన్యాస్ అంటారు, పాన్యాస్ డ్యాన్స్ ఆన్ ఫ్యూ ఇంపార్టెంట్ ఒకేషన్స్. ఏదైనా ఒకేషన్స్కి కూడా వాళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళని ఇక్కడ రాసి ఉంది. మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి అండ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి జనరేషన్ టు జనరేషన్ మనకి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయి. వండుకోవడానికి కానీ, ఊడ్చుకోవడానికి, క్లీనింగ్కి కానీ, లేదా దేనికైనా అన్నిటికీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అన్న ఉన్నాయి. సో అప్పట్లో లేవు కాబట్టి నెక్లెస్లు కూడా ఇప్పుడు మనకి రకరకాల నెక్లెస్లు కూడా ఉన్నాయి, బట్ అప్పట్లో లేవు. చూసారా 25 పైస్తో చేసిన నెక్లెస్లు అంటూ ట్రైబల్ వాళ్ళు అప్పట్లో చేసుకునే వాళ్ళు. ఇది ఒకప్పుడు మా నాన్నమ్మ కూడా చెప్పారు. అండ్ ఇది ఉమెన్ ఇయర్ ప్లగ్. సో ఇయర్స్కి వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో అది గరిటెలాగా వాళ్ళు ఇప్పుడు కూరలు ఉండేటప్పుడు మనం గరిటెలు ఎలా యూజ్ చేస్తాం అది అలా యూజ్ చేసేవాళ్ళు. ల్యాండిల్. నెక్స్ట్ కోట అంటే ఏం లేదు, అప్పట్లో మనకి పాట్స్ ఇప్పుడు కూడా చేస్తుంటారు కదా కుమ్మరోళ్ళు, పాట్స్ ఏదైతే చేస్తుంటారో ఆ పాట్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా. ఇది చూడండి పాట్ షేప్లో శివలింగము, ఇక్కడ ఒక లోపల అంటే ఒక హట్ లోపల లింగము, ఇది మనము ధూపం పెట్టుకునేది, మళ్ళీ మనం మనీ వేసుకుంటాం కదా, ఇవన్నీ ఇప్పటివి కాదు. అంటే ఫస్ట్ అప్పట్లో చేసినవన్నీ కూడా ఇందులో మ్యూజియంలో పెట్టారు. ఇవి ఏమంటారు డోల్, అలా ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా పాట్స్తో చేసినవే. మనకి ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఆర్నమెంట్, ఇక్కడ మనము గుత్తుపొంగనాలు వేసుకుంటాం కదా దానికి సంబంధించిన పాట్ ఇది, కప్స్, ఇవన్నీ కూడా పాటరీ. అంతే కోటా ఉమెన్ ఆర్ స్కిల్డ్ పాటర్స్ అండ్ ప్రొడ్యూస్ అర్థన్ వేవ్, అంటే మట్టితో కంప్లీట్ ప్యూర్ సాయిల్తో చేసిన వెజిల్స్ ఇక్కడ అన్నీ చూసేవన్నీ కూడా మనం. సో కోటాస్ వీళ్ళందరూ కూడా కుమ్మరోళ్ళు అనమాట, ఇక్కడికి బిలాంగ్ అయిన కుమ్మరి వాళ్ళు. తోడాస్ అంటే ఇప్పుడు ఏం లేదు, మన ట్రైబల్ అప్పుడు ఎలా వేసుకునే వాళ్ళు అప్పట్లో బట్టలు మనకి ఇప్పుడైతే అన్నీ ఇట్లా స్టిచ్డ్ ఉంటాయి. మనకి శారీ అంటే బ్లౌజ్ స్టిచ్ లేదా డ్రెస్ మెటీరియల్స్ తీసుకునే దాని స్టిచ్చింగ్, బట్ అప్పట్లో స్టిచ్చింగ్ మెషిన్స్ ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. సో అప్పుడు అట్లా వేసుకునే వాళ్ళు బట్టలు. ట్రైబల్ పీపుల్ అంతా కూడా అలా వేసుకునే వాళ్ళు. వాళ్ళ యొక్క నివాసించే ఇల్లులు ఇలా ఉండేటివి. కానీ ఎంతైనా ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్న లేని పీస్ అంతా ఇంట్లో చిన్న మట్టి ఇళ్ళల్లో అప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉండేది. రాను రాను ఎంత టెక్నాలజీ వల్ల అంతరించిపోతుందో తెలియదు కానీ భయం అవుతుంది ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇది ఉంది చాపర్స్, వాళ్ళు ఏమేమైతే తీయడానికి లేదా తవ్వడానికి అవన్నీ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఉమెన్ అంతా ఇట్లా క్లోతింగ్ వేసుకునే వాళ్ళు, మెన్ అలా వేసుకునే వాళ్ళు. అక్కడ మనకి రియల్ పిక్చర్స్ ఇప్పటికీ కూడా నైజీరియాలో మనం చూస్తుంటాం ఇలా ఈ క్లోతింగ్ అన్నది. అండ్ వాళ్ళు వేసుకునే ఒక ఇది హ్యాండ్స్కి మనం ఇప్పుడు బ్రాస్లెట్స్ అవి వేసుకున్నాము హ్యాండ్కి, వాళ్ళు వేసుకున్న థ్రెడ్స్, ఉలెన్ థ్రెడ్, నిడిల్స్, తర్వాత అదంతా కూడా ఆర్నమెంట్, బ్యాంగిల్స్. ఇప్పుడు మనం బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ ఎలా అయితే వేసుకుంటాం, ఇప్పుడు నేను వేసుకున్న బ్రాస్లెట్ ఇది ఇప్పుడు మోడర్న్, అది అప్పట్లో వాళ్ళు ఓన్గా అంటే ఇట్లా చెట్టు దేంతనో చేసుకున్నవి. ఇవన్నీ కూడా నేచర్తో చేసినవి. సో ఇది వచ్చేసి రాక్ ఆర్ట్స్ ఆఫ్ నీలగిరి డిస్ట్రిక్ట్. రాక్ ఆర్ట్స్ అంటే మనకి తెలుసు, ఇప్పుడు చాలా వరకు మనము గుళ్ళల్లో పాతకాల గుళ్ళు చూసుకుంటే శిల్పీలు ఒక రాయిని అంటే ఒక రతిని చెక్కి ఒక విగ్రహాన్ని తయారు చేయడమో లేదా ఒక గుడిని తయారు చేయడమో ఉండేది. బట్ అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాం, సిమెంట్ వచ్చేసింది కదా, సిమెంట్తో చేసేస్తున్నాము, రాళ్ళతో చేస్తున్నాం. బట్ అప్పట్లో రాళ్ళ దగ్గర ఇవన్నీ చెక్కి పెట్టేవాళ్ళు. అప్పుడు అంటే రాక్ ఆర్ట్ అంటాం దీన్ని. రాక్ ఆర్ట్ అంటే తెలుసు కదా మీకు, జనరల్గా మనం ఇప్పుడు కార్స్ మీద డస్ట్ పెడితే మనం బొమ్మలు ఎలా అయితే గీస్తామో అప్పట్లో రాళ్ళ మీద ఇట్లా రాక్ ఆర్ట్స్ వేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా అదే. సో వాటిని శిల్పీలు ఎవరైతే ఉంటారో చెక్కి లేదంటే దాన్ని తీసి ఇగో ఇలా వాళ్ళు వేసిన ఆర్ట్ని ఆర్కిటెక్చర్గా మార్చి ఇగో ఇలా మన ముందుకు పెట్టారు. ఇది ఎంత పాతది. కొన్ని విలేజెస్ షోస్ చేసినప్పుడు నేను చూసుంటారు ఊట బావుల దగ్గరికి వెళ్ళి ఆడుకోవడము. ఊట బావులు కూడా ఇప్పుడు అంతరించిపోయినాయి. ఎక్కడ కూడా మన సిటీలో కాదు కదా, ఇప్పుడు ఊర్లలో కూడా చాలా తక్కువనే కనిపించడము. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫోటోలు, ఊట బావులు, మనం రాళ్ళతో ఇల్లులు కట్టేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. మన మేడన్ గుడికి వెళ్తే ఒక రాయి మీద ఒకటి రాయి పెడితే అన్ని ఫ్లోర్లు ఇల్లులు కట్టేటోళ్ళు అని పేరెంట్స్ చెప్పేటోళ్ళు. సో అట్లా రాయి మీద రాయి పెట్టి ఒక గృహలాగానో ఒక ఏమంటారు వాళ్ళు నివసించడానికి, ఇప్పుడు ట్రావెల్ చేస్తుండే అప్పుడు మొత్తం పాదయాత్రలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు నివాసం కోసం ఇట్లా కట్టుకునే వాళ్ళు ఉండడానికి. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా అట్లాంటివన్నీ అంతరించిపోయాయి. అండ్ ఇప్పుడు ఇది మన పంచకట్టు, మన పెద్దలు మన తాతలు
ఇవన్నీ ఇందాక చెప్పా కదా, రతితో అంటే రాళ్ళ మీద చెక్కడం విగ్రహం వేరు, ఇది కంప్లీట్గా కూడా చెక్కతో చేసినవన్నీ కూడా. ఇవి రతి అంటే రాళ్ళ మీద చెక్కినవి కాదు, చెక్కతో చేసినవి. ఇప్పట్లో చెక్క కూడా ఎలా అంటే తొందరగా పురుగులు బట్టి ఖరాబ్ అవడం, అది ప్రాపర్ చెక్క కాదని నాకు అర్థము. బట్ ఇది చూడండి, ఇవి ఇప్పటివి కావు. దాన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పటికీ అవి అంత బాగున్నాయి అంటే అర్థం చేసుకోండి. అంత నేచర్కి మనం ఎంత కాపాడుకుంటే నేచర్ కూడా మనకు అంతే కాపాడుకుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో. రావుకేతులు చూసేవాళ్ళము. పాత కవులు, వాల్మీకి రామాయణము ఇవన్నీ రచించే టైంలో అప్పట్లో బుక్స్, పెన్స్ మనకేమీ లేవు. బట్ ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి ఇక్కడ మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో వాటి మీద శ్లోకాలు అవన్నీ రాసి పెట్టారు. దాన్నే మనం ఇవాళ బుక్స్ రూపంలో శ్లోకాలు అవి చదువుతున్నాం. భగవద్గీత కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇలా దాంట్లో కూడా లాంగ్వేజ్ సాంస్క్రిట్లో రాసి పెట్టేవాళ్ళండి. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కొన్ని. మనకి పామ్ ఆయిల్ ఏదైతే వస్తుందో దాని యొక్క లీఫ్ మీద మ్యానుస్క్రిప్ట్స్ అంటే దాని మీద రాసేవాళ్ళు. ఇప్పట్లో పెన్ను పేపర్ మీద రాస్తున్నాం. అంటే అప్పట్లో లేవు కాబట్టి దాని మీద రాశారు. బట్ అవే చరిత్రలో గొప్ప స్థానంలో ఉంటాయి. ఎప్పుడైనా వీటిని మర్చిపోవద్దు మనం. యాక్చువల్గా మ్యానుస్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో మన పెద్దలు రాసినవి, వాల్మీకి కానీ ఎవరైనా కానీ రచించింది వీటి మీదనే. అప్పట్లో బుక్స్ అవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ మెటల్స్, పాత ఫస్ట్ తయారైన మెటల్స్ ఇవన్నీ కూడా. మనకి దీపాలు ఇంట్లో ఉంటాయి, లక్ష్మీ దీపాలు, బకెట్స్, హనుమంతుడి విగ్రహము, మళ్ళీ ఇవన్నీ తెలిసే మట్టి కుండ. మనం దీంట్లో ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేసి పెడుతుంటాము దేవుడు రూమ్ ముందో లేదా హాల్లను. సో ఇవన్నీ కూడా, ఇవి కూడా ఇక్కడికి వచ్చేసినాయి అంటే ఇంకా రేపు మనం కూడా వచ్చేస్తాం, డౌట్ లేదు. సో మనకు తెలుసు ఇండియన్ కరెన్సీ ఎప్పుడు మారుతూ ఉంటుంది, మారుతూ వస్తుందని. సో ఫస్ట్ అంటే నాకు కూడా ఎట్లుండేదో తెలియదు. మోడీ వచ్చినప్పుడు నోట్లు మారినాయి అవన్నీ, అదొకటి అందరూ బాగా గుర్తుంది, నాకు అదే గుర్తుంది. సో దీని తర్వాత కూడా మారొచ్చు కరెన్సీ, ఎవరికి తెలుసు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలా ఉండేటివో మన కరెన్సీస్ అన్నీ కూడా. ఇవన్నీ ఇండియన్ కరెన్సీస్, నోట్స్, 10 రూపీస్ నోట్ అది. ఇవన్నీ మారుతూ వచ్చినాయి. అక్కడ దాకా చూసినాం. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇది కూడా మారుతుందేమో రాను రాను. ఇది ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేసే ఓన్లీ 90s కిడ్ విల్ రిమెంబర్. ఇది నిజం. 90s కిడ్స్కి ఈ నోట్స్ చాలా ఏమంటారు, ఒక ఇమోషన్ అనమాట. అప్పుడు ఒక 100 ఇచ్చినా 200 ఇచ్చినా చాలా పెద్ద విలువ. బట్ ఇప్పుడు వీటికి కూడా అంత విలువ లేదు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ బాయ్ వచ్చేసి మెయిల్స్ తీసుకొని వెళ్ళేటోడు. మెయిల్స్ మీద స్టాంప్స్ ఉండేవి. ఆ స్టాంప్స్ అంటే చాలామందికి మెయిల్ రాగానే నేను కూడా ఆ స్టాంప్స్ అన్ని తీసి బుక్లో దాచిపెట్టుకునేదాన్ని. అవన్నీ ఒక మెమరీ. బట్ ఆ మెమరీస్ ఇగో ఇక్కడ చూసాక రీకలెక్ట్ అయ్యేది నాకు. ఇవన్నీ కూడా స్టాంప్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ స్టాంప్స్ అన్నీ ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవి పోస్ట్ రూపంలో. ఇప్పుడు ఏమున్నా వాట్సాప్ చేస్తాం, మెయిల్స్ చేస్తాము. అండ్ మనకి కాయిన్స్, ఇవి కాయిన్స్ ఆఫ్ తమిళనాడు. కాయిన్స్ ఆఫ్ తమిళనాడు. తర్వాత ఇది న్యూమిస్మాటిక్స్ అంట. ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు కాయిన్స్ పేరెంట్స్ దాచుకోమని ఇచ్చేటోళ్ళు. అవన్నీ వాళ్ళు ఇక్కడ చూస్తున్నాను నేను. ఇది తెలుసా, ఇది వనగల పీట. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. అంటే 5 గింజలు వేసేసి, చింతపండు గింజలు వేసి అన్నిట్లలో ఆడుకునేవాళ్ళు. నా దగ్గర ఇప్పటికీ వనగల పీట ఉంది, నేను చేయించుకున్న చిన్నగా ఉన్నప్పుడు. ఇది మురుకులో కొట్టం ఒకప్పుడు. ఇది జల్లెడ, అది ఇడ్లీ చేసే పాత్ర. ఇవన్నీ కూడా రాళ్ళతో చేసినవి. మనకు తెలుసు ఇంట్లో అది రోల్ రోకలు. అది వచ్చేసి స్కల్ ఆఫ్ రామ్ అంటే సేమ్ జింకలలో అదొక జాతి, ఇదొక జాతి. ఇది పెద్ద జింకలు అనమాట. ఇది వచ్చేసి వైల్డ్ బోర్ అంటే అడవి పంది. ఇది మనకు తెలుసు హెడ్ ఆఫ్ బేర్. ఇవన్నీ కూడా రియల్వి, ఫేక్ కాదు, రియల్. వాటి యొక్క తలకాయలు అన్నీ కూడా చనిపోయిన వాటిని ఒక కెమికల్ యూజ్ చేసి
పెట్టి దాని తర్వాత మ్యూజియంలో పెడతారని విన్నాను నేను. సో ఇవన్నీ కూడా అలానే వచ్చినవి. ఇది ఇండియన్ గౌర్, చాలా పెద్ద జింక ఒకప్పుడు, ఇది ఇప్పుడు లేవు, అంత పెద్ద జింకలు అయితే ఇప్పుడు లేవు. ఇది తెలుసు మనకి. చిరుతపులి ట్విన్ అంటే అబ్నార్మల్ అంటే నార్మల్గా కొన్ని ఇప్పుడు మనం చూస్తాం అబ్నార్మల్ చిల్డ్రన్లో కొన్ని ఏదో ప్రాబ్లంతో పుడతారు. సో దానికి ఒకటి కంప్లీట్గా లెగ్స్ లేకుండా పుట్టింది, ట్విన్స్గా పుట్టిన ఒకటి లెగ్ లేకుండా పుట్టింది. సో ఇవి వచ్చేసి కాటరాజులు అంటే పాములు, నాగపాము, కోబ్రా. తర్వాత వీటి యొక్క స్టేజెస్ శాండ్బో అంట. ఇది అమ్మో, ఇది మరీ భయంకరంగా ఉంది. ఇది కోడికి ఉంటాయి కదా, ఆ కోడిని తిన్నట్టుంది, ఇది చనిపోయింది, దాన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టిర్రు. చూడండి, శాండ్బో ద 2-headed స్నేక్ అంట, 2 heads ఉంటాయి దీనికి. అండ్ ఇది మరీ డేంజర్. ఇవి తెలుసా యాక్చువల్లీ అసలు సూపర్. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసి, పాత యానిమల్స్ ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసి వీటిని స్టోర్ చేస్తేనే మనం ఇవాళ వీటిని చూడగలుగుతున్నాము. అండ్ కింగ్ ఫిషర్ మనకు తెలుసు, నా ఫేవరెట్ బర్డ్ ఒకప్పుడు. ఇది ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, బ్లూ అండ్ రెయిన్బో కలర్లో ఉంటుంది. అండ్ అది కూడా మనకు తెలిసిందే. హార్న్బిల్ బర్డ్, అది కూడా చాలా బ్యూటిఫుల్ బర్డ్. హార్న్బిల్, ఔల్, ఉడుము. ఇది ఉడుము పట్టు ఎట్లా అంటే కొండ మీద ఒక ఉడుము ఉందంటే 7 రాజులు దాన్ని పట్టుకొని కొండలు ఎక్కేటోళ్ళు అంట అప్పట్లో. అంత గట్టి పట్టుదాంది ఉడుము పట్టు. తర్వాత ఇవన్నీ కూడా బర్డ్స్, అంతరించిపోయిన బర్డ్స్ ఇవన్నీ కూడా. ఎంత ముద్దుగా ఉంది పాపం. అవన్నీ అగో హ్యూమన్స్ కళ్ళు, డైనోసారస్వి, ఈగల్వి అన్నీ ఉన్నాయి. ఇవి కోళ్ళు, రాను కోళ్ళని కూడా మ్యూజియంలో చూస్తారు, చికెన్ని కూడా మ్యూజియం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఊటీ గవర్నమెంట్ మ్యూజియం అండి. సో చూసాం కదా లోపల ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ కూడా ఒక 250 years కింద అంతరించిపోయినవి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి, అంటే ఈ ట్రైబ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా లోపల ఉన్నాయి. అండ్ చూసారు కదా అన్నీ కూడా. నేను ఇదంతా చూసినాక ఒకటే చెప్తాను, ఇంకా మన దేన్ని కూడా అంతరించకుండా చూసుకోండి. రేపటి రోజు అన్నిటినీ, అంటే ఇవాళ కూడా కొన్ని మన స్టిల్ కొన్ని ఎగ్జిస్టెన్స్లో ఉన్నా కూడా వాటిని మ్యూజియంలో చూస్తే ఏమంటుందంటే రాను అన్నీ అంతరించిపోతున్నాయి. రాను మన నేచర్ని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. సో నేను కూడా అదే చెప్తాను, జస్ట్ నేచర్కి సపోర్ట్ చేయండి, ఇట్ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ.